నైట్ మంచిగా నైట్ కూర్చొని అందరం ప్లాన్ చేసినాం. మా ఫామ్ హౌస్కి జల్దీ వెళ్ళి అన్ని ప్రోగ్రామ్ జల్దీ స్టార్ట్ చేయాలనుకున్నాం. కాకపోతే మా ఫ్రెండ్ గారు ఒకడు బిర్యానీ వాడే చేస్తాడు, వాని కోసం అయితే లేట్ అయింది. ఇంకా మా వంట మాస్టర్ అయితే వచ్చేసిండు. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేసిస్తే మేమైతే థమ్స్అప్లో చికెన్ కర్రీ కుమ్మేసినాం. మా బ్యాచ్లో అయితే అందరం అయితే తాగాము. నాలాంటి వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు కూల్ డ్రింక్స్ తాగేటోళ్ళు. సాంగ్స్ అయితే పెట్టుకుని మన వాళ్ళు అయితే డ్యాన్స్ అయితే ఇరగదీస్తారు. ఇప్పుడే పార్టీ స్టార్ట్ అయింది. మా వాడైతే లోపల అయితే బిర్యానీకి అయితే అన్ని ప్రిపేర్ చేసి లోపల స్టవ్ మీద అయితే వచ్చేసి వాడు కూడా డాన్స్ చేస్తుండు. పాపం వాడు కొంచెం డిసప్పాయింట్లు ఉండు, ఎందుకంటే వాడి వల్ల లేట్ అయిందని చెప్పి. అయినా మేము అంతా వదిలేసేసి ఎంజాయ్ చేయాలని చెప్పి ఎంజాయ్ చేస్తున్నాం. మామూలుగా ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు గుర్తొచ్చేది ఒకటే డ్యాన్స్ చేయాలని చెప్పి అంతే. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళు డ్యాన్సులు చేసి బాగా అలసిపోయారు. తిందామని చెప్పి అయితే కూర్చున్నాం. ఇంకా మావాడు ఫస్ట్ ఎప్పుడో 2015లో ఫస్ట్ నా బర్త్డేకి ట్రై చేసిన బిర్యానీ. అప్పటి నుంచి ఏదైనా పార్టీ జరిగితే కదా వీడియో చూసుకుంటాడు బిర్యానీ మొత్తం. అందరం అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్లో దిగి అయితే బాగా అలసిపోయినాం. ఇంకా స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేది అందరం రిలాక్స్ అవుతున్నాం. మా ఫ్రెండ్ కూడా ఒకటి మార్నింగ్ నుంచి లేడు, ఆడు ఇప్పుడే జాయిన్ అయ్యాడు స్క్వాడ్లో. మావాడు చికెన్ 65 చేస్తా అని చెప్పి అయితే మరి చేస్తుండు, మరి చూడాలి ఎట్లుంటుందో. మా ఇనాయత్ మామ వల్లనే లేట్ అయింది మార్నింగ్. మన వాళ్ళు అయితే డ్యాన్స్ వచ్చినా రాకుండా సిగ్గు పడేదే లేదు, చేస్తూనే ఉంటారు డ్యాన్స్ నాన్ స్టాప్ అయితే. అది ఏందో అర్థం కాదు, డ్యాన్స్ చేసుకుంటా పక్కన ఎవరు నిలబడితే వాడిని కూడా గుంజుకొని డ్యాన్స్ చేయమంటారు. వాడేమో నేను చేయను రాయ్యా అంటే వినరు, వాంతో చేపిస్తారు. టైం వచ్చేసి 2 AM అవుతుంది. చలి పెడుతుందని చెప్పి అందరం లోపలికి వచ్చేసినాం. ఇంకా మన వాళ్ళైతే బాగా డ్యాన్సులు చేసి బాగా అలసిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.